మంత్ర కల్ల మంత్రమో ఇష్టమైన రామ మంత్రం కేలం అది కట్టు ఆనంద కట్టురా వారి ఎవ్వలేల పట్టమే ఇక వారి ఏలుతున్నారు ఇక శంకరుడు ఏలరా ఇక శివనందుల కోటరా అయ్యో గంగమ్మ అలా మీద గవ్వలేరినట్టు అయ్యో అయ్యో కుడి ప్రాధము సీత వట్టి ప్రాధముల్లా గడిగే ఇక అల్లిపోయి ఉన్నది అగో చీరేలు లేకనా చిన్నబోయి ఉన్నవా నీకు రవికేలు లేకనా ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటొక్కటి నువ్వు లెక్క పెట్టి కోరుకో 101 చేరు లెక్క పెట్టి లెక్క పెట్టి లెక్క పెట్టి లెక్క పెట్టి లెక్క పెట్టి కోరుకో 101 కొడుకులు బిడ్డలు పుడితేనే బ్రతుకుతగాని కదా లేకపోతే అగో కాదు లేదు అన్న మాటలు అయ్యేటట్టు ఉంటే నీ ప్రాధముల కాడ మడవంత బండ పెట్టుకొని ఇక నా శిరస్సు బ్రద్దలు వేసుకొని ఇక నా ప్రాణము తీసుకుంటానయ్యా ప్రాణనాదా దొరసాని మరి నీ కింద 7 దాశల్లో ఉన్నావు ఎవరినో ఒక్కరిని పేరు పెడితే ఓ అనంటారు అవ్వా మరి మా పేరు లేదా పేరు లేదంటే నీ పేరు నాకు చెప్పిన అదే ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమత్తది పెద్దలకి ఏమత్తది పెత్తరమాస మరి బాలలకి ఏమత్తది బ్రతుకమ్మ పండుగ మరి పిల్లలకి ఏమత్తది పీరీల పండుగ పిర్రల పండుగ కండ్లు పోతే అట్లా పీరీల పండుగ నాకు ఒక్క కొడుకు నీ కొడుకు పేరేం పేరే ఆడు పేరుకి వచ్చినోడు ఆ కీర్తికి వచ్చినోడు లంగనా దొంగనా నిన్న ఎప్పుడేమన్నా అన్నాడు ఆడు దుబాయ్ గిట్ట వేయండా దుబాయ్ పోయే మొగోడు అయిందా మస్కడ్ వేయండా అని మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిందా మరి నీ కొడుకు నీ మీద గిట్ట ఏరు పడ్డా ఆడ ఏరెత్తవో ఏరెక్కడ మరి ఏమైనట్టే ఆడు మా అత్త కలవాటు అయిండు సిగ్గు లేదు లంజం ఉండా అంబారుకు మనసులకు తేడా లేదే ఇక 2 ఏళ్ల పిల్లగాడుకు బాబామ్మకు తేడా లేదా నువ్వేంటివి కానీ నోటరిండా ఇగో అవ్వ మాటకు తప్పు బోడనెత్తికి ముప్పు అన్నట్టు మాటకు అంకెదిస్తాను నువ్వు ఎందుకు విత్తినవో చెప్పు ఎందుకు పిలిచినవు దొరసా అని నేను కదే అంటన్నా నువ్వు ఎందుకు పిలిచినవో చెప్పు గట్ల చెప్పు ఈయోపు నాకు వెన్నెలా పూసి గాయంగా అమాస వెన్నెలా అఖిల అండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆడపరాశక్తి భ్రమరాంబిక శాంభవి భవాని భక్త చింతామణి కంచె లోపల కామాక్షి మధురై లోపల మీనాక్షి బెజవాడ లోపల కనకదుర్గ అమ్మల గన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ. సో కర్నల మల్లేష్ అన్న గురించి చెప్పాలంటే నా మాటల్లో అలియాస్ మిద్దె రాములు గారు అని చెప్పొచ్చు. ఏ కామెంట్ చూసినా కూడా అన్న కోసం ప్రతి వీడియోలో కామెంట్ అదే ఉంటుంది, మరొక మిద్దె రాములు గారు అని చెప్పి. సో ఈరోజైతే మనం పెద్దపల్లికి వచ్చేసినాం. పెద్దపల్లిలో ఉన్నటువంటి మరొక మిద్దె రాములు గారిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాము. ముందుగా కర్నల మల్లేష్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం అన్న. ఒక్కసారి మీ బృందాన్ని అంతటిని కూడా పరిచయం చేయండి. అసలు ఎక్కడ వాస్తవ్యులు మీరు, ఎప్పటి నుంచి ఈ కళా బృందంలో ఉన్నారు, ఎప్పటి నుంచి ప్రజలందరికీ కూడా మీరు సుపరిచితులు అనే విషయాలన్నీ కూడా మాకు తెలియజేయండి. అమ్మ, మా గ్రామం సంతూరు, రామగుండం దగ్గర లింగాపురం. అంతకుముందు రామగుండం మండలం కానీ ఇప్పుడు అంతర్గాం మండలం అయింది. అంతర్గాం మండలం. మాది లింగాపురం స్వగ్రామం. మేము 300 కాపులం, గొల్లలం కాదు. మా తండ్రి పేరు కర్నాల సాంబయ్య, మా అమ్మ పేరు కర్నాల లక్ష్మి. మా అమ్మకి 8 మంది సంతానం, నేను లాస్ట్. నా పేరు 8 మంది సంతానం. నేను చిన్న, మా అన్నల సింగరేం జాబ్ చేసిండ్రు. కానీ నేను కళను నమ్ముకొని చిన్నప్పటి నుంచి నేను ఆంధ్ర నాట్యం చేస్తా, భరతనాట్యం, ఫోక్ సాంగ్స్ చేస్తా. తర్వాత ఇప్పుడు ఈ ఒగ్గు కళకు వచ్చింది. 94 నుంచి నేను ఒగ్గు కథకు గజ్జ కట్టుకొని మిద్దెరాములు పేరు విన్నే ఆయన పేరు చెప్పుకొని కళకే అంకితమై బ్రతుకుతాను. అయితే ఇప్పుడు మా ల్యాండ్ సింగరేణి కింద పోతే 1990లో రాజీవ్ గాంధీ మరణం అయినప్పుడు మా భూములు పోతే మేము వచ్చి ఇక్కడ పెద్దపల్లిన ఇక్కడనే జాగా తీసుకున్నాం. నాకు సొంత ఇల్లు లేదు కానీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాన్న కథ చెప్పుకొని బ్రతుకుతాం. ఓకే అన్న. సో మొత్తానికైతే మాకు కొంచెం ఫన్ కావాలి, కొంచెం కామెడీ కావాలి, ఏడిపించేది కావాలి, తత్వం కావాలి, ఫైనల్లీ ఎల్లమ్మకి సంబంధించినటువంటి కథ కూడా కావాలి. సరే. మన ఛానల్లో ముఖ్యంగా చాలా ఇష్టపడుతుంటారు ఇదంతా, కాబట్టి మీ బృందాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది. ఇంతకాలం నుంచి అసలు ఈ కర్నల మల్లేష్ అన్న ఎందుకు కనబడలేదు అని ఫీల్ అయినాం. మమ్మల్ని మేకం కిరణ్ గారు బయటకు తీసుకొచ్చారు. ఆయనకు మా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు మీరే. కిరణ్ అన్నకి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి కళాకారులు మీరు కూడా బయటకు తీసుకొస్తున్నందుకు. సో మన ప్రేక్షకులను కూడా మెప్పిస్తారని ఆశిస్తున్నా. సరే, కంటిన్యూ అన్న. థ్యాంక్ యూ. కర్నల మల్లేష్ అన్న గురించి చెప్పాలంటే నా మాటల్లో అలియాస్ మిద్దె రాములు గారు అని చెప్పొచ్చు. ఏ కామెంట్ చూసినా కూడా అన్న కోసం ప్రతి వీడియోలో కామెంట్ అదే ఉంటుంది, మరొక మిద్దె రాములు గారు అని చెప్పి.
మరియరి బ్రహ్మాండవ అతిరోగ సెంచారి మద్దులు మారేండ్లు మానేటి గడ్డ మరవన్న తల్లి విద్య చెప్పినవాడ వీరానవాన్లు బుద్ధి చెప్పిందారా భూలోక మాత పార్వతిని 10,000 దండవే ఓ రామ రామ స్వామి ఆదేవి దండ భూదేవి దండ అమ్మ ఆదేవి దండ తల్లి భూదేవి దండ ఇయ లోకల శంకర నీకల దండ దండము నారాయణో దాపరవందేమో చేలో అవ్వలాల కాలాల ఇక ఆలకించదా తాళాల చెప్పవయ్య కథలోన అగో ఎన్ని తప్పులున్నా గాని మన్నించి బ్రోవారయ్యా మాకు తల్లులున్నారవ్వా అగో మాకు తండ్రులున్నారయ్యా నేను గొల్లవన్ని కాదో ఈ రాజా కాలు గజ్జ కట్టాలేదో కదరమందుదును కాలేదు నేను ఏమి నిర్వలేదో ఈ రాజా నేను ఎడ్డి వాళ్ళే ఉన్నాను రాజా ఏ రాఘవో రామా ఇక రాఘవ మేలుక రామ రామోజ రామ రామ వారి ఇవ్వలేల పట్టమే ఇక వారి ఏలుతున్నారు ఇక శంకరుడు ఏలరా ఇక శివనందుల కోటరా చల్ పార్వతి ఏలరా ఇక పంచనాథ గిరుడురా ఇక అక్కమ్మని ఏలరా ఇక అయ్యల్లాది పట్టము అగో సరంగుడు ఏలరా ఇక సల్లని ఎములాడరా అగో నరి యంత్ర ఏలరా ఇక గజానం పెళ్లిరా ఇక రామ 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 అయ్యరాజులమ్మ రాడవేరి ఓ నాయన చేలి ఎండికొండ పగిడికొండ ఓ నాయన మమ్ములేలవాడ శంకరుడా ఓ నాయన మీకు 10,000 వందనాలే ఓ నాయన అగో అమ్మవారు పార్వతి ఓ దేవత నీకు 10,000 వందనాలు ఓ దేవత అమ్మ ఏడుకమ్మ పూల తల్లి ఓ దేవత ఆ యములవాడ పత్తిపోసు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత మన కొండగట్టు హనుమాన్లు ఓ దేవుడా నీకు 10,000 వందనాలు ఓ దేవుడా ఆ కోరవెల్లి మల్లయ్య ఓ దేవుడా మీకు 10,000 వందనాలు ఓ దేవుడా అయ్య దండిదమ్మ ధర్మపూరి ఓ నాయన ఆ ధర్మపూరి ఏలవాడ ఓ నాయన స్వామి నరసింహ దండవయ్య ఓ నాయన ఈ ఊరుగాశ ఊరవోసు ఓ దేవత నీకు 10,000 వందనాలు ఓ దేవత ఈ ఊళ్ళో ఉన్న పెద్దలారా ఓ నాయన మీకు 10,000 వందనాలు ఓ నాయన శివ జ్యోతి కథ శివ జ్యోతి కథ రామ రామనే రామ 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 అయ్యో రామ రామనే రామ 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 అయ్యో రాజులమ్మ వైరాడా వేరి రామ రామ చేరి ఎండి కొండరా పైడి కొండ రామ రామ ఎండి కొండ బయటి కొండ ఏరవాడు లోకాల శంకరుడు గరళ కంఠుడు గౌరీ మనోహరుడు నీల కంఠుడు నిత్యానందుడు అగో దండివాడు రా శంకరుడు రామ రామ శంకరుని రా బారి ఉన్నదో రామో రామ అమ్మవారుగా పార్వతీదేవి రామో రామ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకురాలు వాడపరాశక్తి భ్రమరాంబిక శాంభవి భవాని భక్త చింతమణి అగో ఆదిశక్తి అమ్మవారు రామ రామ పార్వతి పార్వతి పరమేశ్వరుణ్ణి కళ్యాణం ఆడింది పార్వతమ్మ పంచాది గిరులల్లో ఉన్నది పరమేశ్వరుడైన లోకాల శంకరుడు ఎండి కొండల్లా నిష్ట గరిష్ట తపోనిష్ఠుడై ఉన్నాడు శంకరుణ్ణి మించిన దాతలేడు పార్వతమ్మను మించిన మాత లేదు పార్వతీ పరమేశ్వర భక్తులు భూలోక నగరముల అనేకులున్నారు అందులోపల చలో అవ్వలాల కలలో అవ్వలాల కలల ఆలకించద తలల ఇక్కడికి దగ్గరున్నది 26 మేడరా ఈశాన్యమూలాకురా
భూమి తోడ పుట్టిందిరా సుమంతగిరి పట్టము పట్టణంబు ఏలేవాడు సుమంతమా రాజురా రాజు ఒక్క భార్య ఉన్నది ఆడివిల్ల సుభద్రరా రామోజ రామ రామ చలి ఎక్కి చూడారో ఎండియ మేడాలు ఇక దిగి చూడనే బంగారు మేడాలు అగలారియ మేడాలు ఆ లెక్కయి మేడాలు అగ చూదామాడేటి జాజి మేడాలు చెరు బతుకు బంగారం బాగానే ఉన్నది వరి ఎటు చూస్తే పట్టమే 86 ఆమెడ ఇక అడ్డసారి పట్టమో అది 66 ఆమెడ ఇక తోకసారి పట్టమే ఇక 96 ఆమెడ ఇక జాము జాము పట్టము ఇక జాగంట మోగరా అమ్మా మరి సుమంతగిరి పట్టం వేరేవాడు సుమంత మహారాజు భార్య సుభద్రదేవి వాళ్ళకెక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడలు డాలి మేడలు డక్క మేడలు టక్కల్ల కొద్ది ఎండి ఉన్నది మడమల కొద్ది బంగారం ఉన్నది అగో ఎన్ని ఉండి ఏమి లాభం అమ్మా అమ్మాని పిలువ వాళ్ళ గర్భాన ఆడి విల్లలేరు బాపాని పిలువ కొడుకులు లేకపాయ ఒక్కనాటి దినమందు వరుసనాటి సమయాన పిల్లలకచ్చింది పీరీల పండుగ పెద్దలకచ్చింది పెత్రమాస బాలలకచ్చింది బతుకమ్మ పండుగ నాడు కోమటోరు గొంతులు బామనింటి బంతులు అడ్లవారి అంశలంతా అగో బంగారు పువ్వుల బతుకమ్మ అని పేర్చి మంగళమ్మున గౌరమ్మను మధ్యన పెట్టి అగో అంగాన మనులంతా ఆటలాడుతుంటే ఆ తల్లి సుభద్రమ్మ కళ్ళ చూసింది భగవంతా ఎక్కడున్నవురా యములవాడ రాజరాజేశ్వర నీ గుళ్ళు గుండాలుగాను నీకు మండపానమన్ను వత్తు అగో విసిరికాయ లోపల పురుక్క సొంటిది నాయన అన్నం పెట్టి హరిదాత అంటారు ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓ గౌరీశ్వర గంగాధర గంపంత కన్ను పెట్టుకొని చూస్తున్నవా కళ్ళు మూసుకున్నవా నేను అందరూ ఉట్టలేదా ఓ దేవుడో నేను కొందరు వెరగలేదా నారాయణ నేను ఆడి పుడక ఉట్టి కాదు ఓ దేవుడో నేను అవతారం ఎత్తి తండ్రి నారాయణ నేను ఏం పేరు కత్తిరిరా ఓ దేవుడా అగో అమ్మ అని పిలువ నాకు ఓ దేవుడా నాకు ఆడి విల్లరేకపాయే ఓ దేవుడో ఇక బాప అని పిలుసుటాకు ఓ దేవుడా ఇక కొడుకులన్న లేకపాయే నారాయణ భగవంతా లోకాల శంకర ఇక వల్ల అడివిల్ల ఓ దేవుడో ఇక వల పొత్త ఉన్నది రా సుభద్ర అయ్యో గోడు అడివిల్ల తల్లిరా ఇక గోల తేరుతున్నదవ్వా వరారో నాయన సుభద్రదేవి గోలుతుంటే ఒత్తులు గోలుతున్నాయి మద్దులు గోలుతున్నాయి మధ్యలో వీరి పత్తులు మరి గోలుతున్నాయి కాకి శోకం ఉన్నది పిట్ట శోకం ఉన్నది కుడి కంటి శోకము కుంభధార వర్షం ఎడమ కంటి శోకము ఏరులై పారవట్టే శంకర లోకమంత నీకు పాలతోని అభిషేకం ఎత్తే నేను నీళ్లతోని అభిషేకం చేసిన లోకమంత పూలతోని అభిషేకం ఎత్తే నేను గిట్ట రాళ్లతోని నీకు అభిషేకం చేసిన ఎందుకు నా యందు నీకు కరుణ లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు అగో అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం అన్నారు ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో ఎవరికైతే సచ్చిన్నాడు కర్మకాండ జరిపించరో ఇహమందు ముక్తి లేదు పరమందు ముక్తి లేదు పున్నామ నరకము నుంచి విముక్తి చేసుకోవడానికి పుత్రుడు అనేవాడు జన్మించన్నట మరి కొడుకులు ఉట్టాలే కోట్లు సంపాదించాలే కూసుండి కుంగ తింటానని అమ్మ నాన్న కోరుకోరు ఎందుకంటే పున్నామ నరకము నుంచి విముక్తి చేసుకోవడానికి పుత్రుడు అనేవాడు జన్మించాలి కదా ఈడికి నా వంశవృక్షం ఆగిపోవద్దు నా పితృదేవతలకు తిలోదకాలు మేమిడుతున్నాం మా తర్వాత తిలోదకాలు ఇచ్చడానికి మాకు పుత్ర సంతతి కావాలి అని ఆ తల్లి క్షణమైతే నా చేసుకున్న భర్త కచ్చిరు జాలించి లోగిళ్ళ కత్తడు అచ్చిన నా పెనిమిటి పాదాలు పట్టుకొని నాదా సంతాన ఫలం ఉంటే బతుకుతా లేకపోతే సత్తనంట అని అమ్మవారు వచ్చే పెనిమిటి కోసం కడపల్ల కూసుండి కన్నీరు తీసుకుంటా ఆ తల్లి ఎదురు చూడని
అగో కచ్చిరి మీద నాయన్నో అంతంత పొద్దెక్కింది అక్కడికి అల్లైతున్నది బొమ్మంత పొద్దెక్కింది భోజనపు అల్లలైతున్నాయి కచ్చిరి మీద ఉన్న సుమంత మహారాజు ఏమనుకున్నాడు నేను లేంది నా భార్య అన్నం తినది పచ్చి మంచిళ్ళు ముట్టది పరమ పతివ్రత వెనకడి కాలం లోపల మరి భర్త లేంది భార్య అన్నం తినేది కాదట మరి భర్త తిన్న తర్వాతనే భార్యలు భోంచేసేది అత్తకు విలువిచ్చిండ్రు మామకు విలువిచ్చిండ్రు ఎందుకంటే పూర్వం లోపల విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తుత ఈ ప్రపంచము దక్కిందట మరి మత్స్యావతారము కూర్మావతారము వామనావతారము వరహావతారము కృష్ణావతారము రామావతారము బుద్ధావతారము కలికావతారం పరశురామావతారం మరి ఇప్పుడు ఆడవాళ్ళు రోజుకు 6 అవతారాలు ఎత్తుతే ఒక్క ఇల్లు తెల్లారుద్దట లొల్లి పెట్టుకున్నప్పుడు అమ్మలక్కలు అంటారు ఏ తీలచ్చావ నాడంతా దాని మొగరికి ఆరతీర సంసారం చేసిందని ఈ గుంజక్క చేస్తదా తల్లికి బొల్లితనం ఉంటే పిల్లకు సుక్కతనం దాని గుణమే గంత తీయ అంటారు మరి 6 తీర్ర అనుట్లో అర్థం ఉంటది తెలిసి కొందరు అంటారు తెలవక కొందరు అంటారు ఒక్క ఆడిది 6 తీర్ర ఎట్లా చేస్తదయ్యా అని కార్యేషు దాసి కరణేషు మంత్రి బొజ్జేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రి షట్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు కోడి కూత పొద్దుకు ఉదయభానుడు అంటే సూర్యుడు ఉదయించక ముందు మొగరి పక్కలకెళ్ళి లేస్తేనే భర్త పాదాలు మొక్కి తను దగ్గర లేకపోతే పుస్తలు తీసుకొని కళ్ళకద్దుకొని భగవంతా నాకు 200 సౌభాగ్యం ఉండన్నని మొక్కి శుద్ధి కట్ట చేత బట్టి ఇంటి ముంగడ ఊడి చల్లి ముచ్చాల ముగ్గులు పెట్టి పాసి పని చేసినప్పుడు మొదటి అవతారం దాన్ని దాసిదాని అవతారం అంటారు నేను దేలేదా 2 లక్షల కట్నం పని మనిషిని పెట్టుకుంటా అంటే పని మనిషి వచ్చి కడపకు బొట్టు పెట్టిందనుకో కడపను పూజిచ్చిందనుకో పని మనిషితోనే లక్ష్మి వెళ్ళిపోద్ది ఎందుకంటే మన ఇంటి గడప మనకు లక్ష్మితో సమానం లక్ష్మి 5 జాగాలు ఉంటదట ఒకటి ఆడవాన్ల పాపట్ల మొదటి భాగమందు బొట్టు అందరు పెట్టుకుంటాం పుట్టంగానే భర్త అయిపోయినాక బొట్టు తీస్తాం కానీ అసలు సింధూరం ఎక్కడ పెట్టుకుంటారు ఆడవాన్ల పాపట మొదటి స్థానం అందు పెళ్లి అయినాక పెట్టుకుంటారు తిలకము దిద్దుకుంటారు అది బిడ్డ సింధూర తిలకం అక్కడ ఉంటది లక్ష్మి రెండవది ఎక్కడ ఉంటది ఏనుగు కుంభస్థలమునందు ఉంటది మూడవది ఎక్కడ ఉంటది కమల పుష్పము లోపల ఉంటది నాలుగవది ఎక్కడ ఉంటది ఆవు వెనక తట్టు తోక దగ్గర ఉంటది ఐదవది కడప కాడు ఉంటది అందుకే మన ఇంటి గడప మనం పూజించుకోవాలి మొదటి అవతారం గడపను పూజించి ఇంటి ముంగడ పాసి పని చేసినప్పుడు దాసిదాని అవతారం కార్యేషు దాసి కరణేషు మంత్రి రాజుకు కష్టం వచ్చి సమస్యతోని బాధపడ్డప్పుడు మంత్రి పక్క పొంటి నుండి సలహాలు ఇచ్చి రాజ్యాన్ని ఇట్లా నడుపుతాడో నీళ్లున్న కాడ బురద ఉంటది ఏమన్న కాడ కయ్యం ఉంటది సంసారం అన్న కాడ సమస్యలు ఉంటాయి మరి సతమతమై సమస్యతోని భర్త బాధపడ్డప్పుడు ఏ గైన సోపతి పడతావా అనయ్యా గైన సోపతి పడితే మేకం కిరణ్ సోపతి పడితే మనం బతుకుతామా ఆయన గవర్నమెంట్ జాబు మళ్ళా బిడ్డ షార్ట్ ఫిలిములను తీస్తాడు ఆయన కెడిదిరికి పండినా తవ్వా ఎండినా తవ్వా మనం కష్టం చేసుకుంటే బతుకుతామయ్యా అని భర్తకు సలహాలిచ్చి సంసారాన్ని చక్కదిద్దినప్పుడు సలహాలు ఇచ్చినప్పుడు మంత్రితో సమానం అది రెండవ అవతారం మూడవ అవతారం బొజ్జేషు మాత చేసుకున్న భర్తకు భార్య అన్నం పెట్టినప్పుడు కన్న కొడుకోలే భావించాలి ఎందుకంటే పల్లె వెలుగు బస్సు డిపోలకెళ్ళి బయలుదేరిందంటే పల్లెలన్నీ తిరిగి పొద్దుకి డిపోకి వస్తుంది పురుగు పుష తింటానే పుట్టలకెళ్ళి పాము బయటికి వెళ్ళిందంటే చెట్లు గుట్టలు తిరిగి పొద్దుకి పుట్టకే వస్తుంది పొద్దుగాల బుక్కడి తినిపోయిన మొగోడు పుట్టడు కట్టం చేసి అన్నం పెట్టు అని పెన్లాం దగ్గరికి వస్తాడు 20 సంవత్సరాలు కన్న కొడుకు కన్న తల్లి అన్నం పెడితే 60 ఏళ్ళు పెన్లాం పెట్టాలి పెట్టినప్పుడు అయ్యా బుక్కడి తిను నువ్వు లెక్కలేని కట్టం చేస్తావు ఆడోళ్ళు చేస్తే అడుగు పట్టింది మొగోళ్ళు చేస్తే మొగులు ముట్టింది ఆడోళ్ళు పోతే 300 మొగోళ్ళు పోతే 600 ఇంకా బుక్కడి తినవయ్యా అని కన్న కొడుకోలే భావించి అన్నం పెట్టినప్పుడు బొజ్జేషు మాత శయనే రంభ 4వ అవతారం పొద్దుగూకి రంకర్రల మంచం వేసి సిగల మల్లె పూలు పెట్టుకొని కాపురమే ఆలయ గోపురం అనుకొని భర్తతోని కలిసి కాపురం చేసి ఆ 10 నిమిషాలు పడక మీద పడుకున్నప్పుడు రంభతో సమానం రా అన్నారు రూపేచ లక్ష్మి ఇంత అండుకొని తిన్నది ఎవరన్నా చూస్తారా కడుపులో చేపెట్టి దేవుతారా పొద్దుగాలు లేచి ఇంటి ముంగడ ఊడిచల్లి నొట్టికి బొట్టు పెట్టుకొని మల్లెపూలు పెట్టుకొని నవ్వుకుంటా తిరిగితే పర్వాలేదురా పొల్ల ముఖము లక్ష్మి కలువులికి పడుతుందో అంటారు రాత్రి 10:30 లాస్ట్ సీరియల్ దాకా చూస్తే 8 గంటలు ఇవ్వవాయి అత్తగల్లాడి చూసి కవిత అందరూ పనికి పోతాను పొద్దుటి లేచి ఊడిచల్లుకున్న రెప్పులు లేత్తవే దాని ఆకిలి అదే ఊడ్చుకున్న సమితి అది గిట్టి ఊడిసిందా ఆంటీ నేను దొడ్డికి పోవాలి బెడ్డు కాపి పట్టుకరా
బెడ్ మీద ఉండే ఆర్డర్ చేసే 8 లేసే వరకు కళ్ళ పొంటి ఊసులాయే నోట్ల పొంటి సొల్లెళ్ళే నెత్తి కోళ్ళ గూడోలడేసే దరిద్రం కొట్లాడదా రూపముల లక్ష్మిలాగా ఉండాలి మరి బిడ్డ అది 5వ అవతారం 6వ అవతారం క్షమయ ధరిత్రి తొక్కుడు బంటకెంత ఓపిక ఉంటదో ఆడవాళ్ళకంత ఓపిక ఉండన్నట ఎందుకంటే చెట్టంత మొగోడు చేయలేపితే శనార్థాన్ని దండం పెట్టినాం అనుకో చేయించుకొని పోతాడు నేను తేలేదా 2 లక్షల కట్టము నిన్ను నేను కొన్న గుంజన్న నువ్వు కొడితే నేను పడతానా నువ్వు ఏలు పెడితే నేను కాలు పెడతాను ఎదురు మాట్లాడినావు అనుకో ఏ ఇంట్లో కయ్యాలు మొదలైతాయో ఆ ఇంట్లో దయ్యాలు నిలకడై ఉంటాయి అందుకే ఓపిక ఎక్కువ ఉండాలి ఆడది ముందా మొగోడు ముందా అని ప్రశ్నించితే ఆడదే ముందు మగవాడే వెనక నువ్వు ఏ తీర్థయాత్రలకు పోయి శివుని ఆలయం చూడు అంగం కింద ఉంటది లింగం పైన ఉంటది శివలింగమే పైన ఉంటది అంగమే మొదలు అందుకే పెళ్లి కాని పిల్లగాళ్ళకు ఉత్తరం రాస్తే చిరంజీవి అని మొదలు పెడతాం పెళ్లి అయిన వారికి ఉత్తరం రాసినట్టయితే శ్రీ మహాపూజ్యులు అంటారు రాముని పేరు రాముడే సీతను పెళ్లాడినాకనే శ్రీరాముడు ఆడవాళ్లతోనే ఇయ్యం ఆడదాండ్లతోనే కయ్యం ఊత పదం ఆడోళ్ళు తొవ్వలు కలిసిండ్రు అనుకో లక్ష్మి నిన్న మొన్న కనిపించలే పిల్లగాళ్ళ తీసుకొని ఎటో పోయేత్తన్నామంటే మా అవ్వగారింటికి పోయిన బతుకమ్మ పండుగ అంటది ఇటు రంగడుగు ఎటు పోయేత్తన్నామంటే మా అవ్వగారింటికి పోయిన మా అత్తగారింటికి అత్తన్న అంటది మొదలు ఆడవాళ్ళ పేరు మొదలు వచ్చినాకనే మొగోళ్ళ పేరు కసిరత్తది అందుకే ఆడది లేనిది శూన్యం మరి అటువంటి నా భర్త నేను లేనిది అన్నం తినదు నా భార్య నేను లేనిది అన్నం తినది నా భర్త రాలేదని ఎదురు చూస్తుంది నేను వచ్చేదాకా రాజ్యం పదిలమని బట్టొల్ల కప్ప చెప్పి గుర్రాల శోభ కచ్చిండు ఆవిత్తు ఎత్తే ఉలికిపడే గుర్రాన్ని తీసిండు దానికి నాంబిల్ల నల్ల మందు ఊట నీళ్లు ఉప్పు శనిగలు పెట్టి అగ్గిది అంకోలేట మెత్తలు పావురాది బల్యమంత అంక లోపల కాలు పెట్టిండా అశ్వం మీద పడదునికి అగో రంగుల బంగులకు ఎట్లా వస్తున్నాడో ఈ రాజ్యాన రాదో అగో ఆనాటి దినముల గుర్రం మీద కొలువు తీరి అల్లల్లనే రాడి నిర్మలో అడవిలో అతిరామజిలక అల్లల్లనే రాడి నిర్మలో అడవిలో అతిరామజిలక రాజు గుర్రం ఎక్కిండా నిర్మలో అడవిలో అతిరామజిలక మడివై తన్నూరు తానదన్నిండే నిర్మలో అడవిలో అతిరామజిలక కొరడాయి దెబ్బలు తాను కొట్టిండా నిర్మల అడవిలో అతిరామజిలక చిన్నంగ మెల్లంగనే మాయమ్మన్నారి మాలుకురామ రంగుల బంగులకే మాయమ్మ రాజ్యాల రాజు వచ్చేవరామ అని కాలినడకతో అని కడపదాకా వచ్చిండు గిట్లనే ఇంట్లో పోతే ఆడోళ్ళ కింద మొగోళ్ళ బతుకు అలసన అవుతుందేమో ఆడోళ్ళ వీణ మొగోళ్ళకు ఉండాలి మొగోళ్ళ వీణ ఆడోళ్ళకు ఉండాలి లవ్వు నా పెండ్లం అంటే నాకు మత్తుగానే ప్రేమ ఉన్నది గాని నా వీణ నా పెండ్లానికి ఎంత ప్రేమ ఉన్నదో నేను తెలుసుకోవద్దా నా వీణ ప్రేమ గల్లదైతే నీళ్లు ఓసేత నీ వెళ్ళి ఓసేత పట్టుకొని ఎదురు సేవకచ్చి నా పాదాలు గడిగిన నీళ్లు పైన చల్లుకొని రావయ్య నాదాని రంగుల బంగుల తోలకపోతేనేమో ఇంట్లోకి పోతా లేకపోతే నాకేమన్నా గరుజు బట్టి గర్రె పెళ్లి చెరువు గండి పట్టదారి అగో కడే దర్వాజల్లో నిలుస్తున్నాడు రాజ్యాల రాజో అగో సగడి కన్న తల్లినే అమ్మా అగదూడవయ్యా నా భర్తరానే వస్తున్నాడు ఎడ్డివాడు మొగడాని ఎక్కిరియవోలేదు గుడ్డివాడు మొగడాని గునిపియవోలేదు ముసలివాడు మొగడాని మూతిపోట్లు ఒడవలేదమ్మా భగవంతుడి పూజల కన్నా భరత పూజలు గొప్ప అనుకుంటున్నారీ అమ్మవారు ఆ తల్లి సుభద్రాదేవి శంభుతోడి ఉతకాలు చేతని వెళ్ళి కైవర్తి ఏకాని వల్లి పట్టుకోని గంధమా కస్తూరి బుక్క గులాలు జాతి జవ్వాది సుగంధ పరిమళ పటువాసు ద్రైవం పట్టుకోని నా భర్త బయటికి పోతనా ఎట్లా బయలెళ్ళి వస్తున్నది ఓ రామ రామ ఎట్లా వస్తున్నది పొద్దు పొద్దులు 2 పొద్దులే 2 యవన వైరల గొబ్బియాలలో
కొప్పియాలలో పొదల అయ్యో పొదల మీద హరిన తుమ్మదలే రెండో యవన వైరల కొప్పియాలలో అయ్యో గంగమ్మ అలా మీద గవ్వలేరినట్టు వైలల కొప్పియాలలో అయ్యో మువ్వల్ల దర్వాజా ముందుగా దడే అయ్యో గంటల్ల దర్వాజా కల్లున్నదడే అయ్యో తన భర్త వేడికి తాను చేరా వచ్చినదా తన భర్త వేడికి తాను చేరా వచ్చే అయ్యో వలపాల తిరిగి నాది వందనాలు వేసే అయ్యో దాపాల తిరిగి నాది దండములు పెట్టే వర్ధిల్లు దేవి అయ్యో కుడి ప్రాధము సీత వట్టి ప్రాధమల్లా గడిగే అయ్యో కుడి చెంప కురుడా తోటి ప్రాధమల్లా చూసే అయ్యో ఎడవ ప్రాధము సీత వట్టి ప్రాధమల్లా గడిగే అయ్యో ఎడవ చెంప కురుడా తోటి ప్రాధమల్లా దీర్ఘకు మంగళీ భవ ఇష్టకామేష్టి పరసిద్ధిరస్తు నాదా ఓ నాదా నా నాదరావు ప్రాణనాదా ఓ నాదా ఏమైంది అయ్యో నీకన్నా ఎక్కువనే ఓ నాదా యా నాద నాకు ఎవరయ్యా ఓ నాదా అబ్బా రావయ్య ప్రాణనాదా ఎక్కడికి ఈ రంగుల మేడల్లకయ్యా ఓ నాదా చెలు మెచ్చినానే రామ రామ అయ్యో నిన్ను నేను మెచ్చినానే రామ రామ ఇక నీ సేవ నచ్చినానే రామ రామ ఇక నీ పూజ మెచ్చినాను రామ రామ నీ సిలికల్ల మోకమే అగ చిన్నబోయి ఉన్నది నీ అంశల్ల మోకము ఇక అల్లిపోయి ఉన్నది అగ చీరేలు లేకనా చిన్నబోయి ఉన్నవా నీకు రవికేలు లేకనా రంది పెట్టుకున్నవా ఇక సొమ్ములు లేకనే చిన్నబోయి ఉన్నవా నీకు ఏమి కావాలనమ్మో నా ముద్దుల పెళ్ళవా ఇక నాతోని చెప్పరాదే రామ రామ చిన్నదాన ఎప్పుడైనా నేను కచ్చి రుజారించులు అగిళ్లకు వస్తుంటే నేనచ్చే రాకట చూసి అంగిలోన లింగము ఆచార్యపరుడు నా పుణ్య పురుషుడు పూసల్ల దారము మెడలోని పతకము మేలివి బంగారము నా నొట్టి కుంకుమాను ముళ్ళ దండ తరవీది గొడుగు నా దండ తాయితు పాపట్ల తిలకము నా పద్మరాగము అగో కనిపించని దేవుని కన్నా కనిపించే పతియే ప్రత్యక్ష దైవమని 36 పండ్లు ముద్దుగా గవ్వలోలే కనిపియంగా అత్తూరు ముక్క గులాలు జాజి జవ్వాది సుగంధ పరిమళ పన్నీరు పటవాసు ద్రవ్యం పట్టుకొని అగో నీళ్ళు ఓ చేత నీ వల్లి ఓ చేత పట్టుకొని 7 దర్వాజలు దాటి ఎగ పోసుకుంటచ్చి నా పాదాలు గడిగిన నీళ్లు పైన చల్లుకొని రావయ్య నాదాని రంగుల బంగులవు తోలుకోను పై బంగారు కంచవులు అన్నం పెట్టిన భార్య మనివి ఎల్లెందుకో ముఖం మాడిచినవు మొంటెడు చేపలు తిన్న పిల్లి ముఖం మాడిచినట్టు మరి ముఖం మాడిచినవమ్మ ముఖం మాడిచినది మొగరిక్కీడట అంటుడు గడుపుది ఇంటికి చేటట ఈడుపుగా అల్లమ్మ ఇంటికి చేట అన్నారు మరి నీకచ్చిన బాధలేందో నేను భర్తను నువ్వు భార్యవు సతికి పతి పతికి సతి నీకచ్చిన బాధలేందో అగో నా తోడి చెప్పవమ్మా బంగారు బొమ్మ నాదా ప్రాణేశ్వర దేవి అయ్యో నాదా అయ్యో అయ్యో
గల్లా ఇక నీకన్నా ఎక్కువ నీకన్నానే ఎక్కువ ఇక నాకెవ్వరు ఉన్నారు చీరలు లేక చిన్నవోలే లేక చిన్న రైకలు లేక రంది లేదు రైకలు లేక రంది లేదు బట్టలు లేక బాధ లేదు బట్టలు లేక బాధ ఇక సొమ్ములు లేక చిన్నవోలే నాకు ఒక్క కోరికున్నదయ్యో నా ప్రాణనాదా చేరు ఒక్కటంటే బామా బామా నాకు లెక్క తెలియదా ఏ బామా ఒకటే ఒక్కటే అని కర్మ బామా నువ్వు కోరుకుంటేనమ్మో బామా అగో కొంత రాజ్యం ఇత్తా బామా నువ్వు అడుగుతేనే బామా బామా నీకు అర్ధరాజ్యం ఇత్తా బామా ఏమిగా వన్నో బామా నాకు చెప్పరాదా దేవి సుభద్ర నేను రాజును నువ్వు రానివి రారాజుకు భార్య వయ్యుండి కోరుకోమ్మంటే నిండు సభ లోపల ఒక్కటి కోరుకుంటావా మనకేం తక్కువ ఉన్నది ఉండడానికి వెండి కొండ లాంటి ఇల్లు ఉన్నది కట్టుకోను పట్టు పుట్టములు ఉన్నాయి తినడానికి పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి అష్ట సంపత్తు ఇష్ట భాగ్యము దండు దశంగము సేన సిబ్బంది ఉండగా రారాజుకు భార్య వయ్యుండి కోరుకోమ్మంటే ఒక్కటి కోరుకుంటావా ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటొక్కటి నువ్వు లెక్క పెట్టి కోరుకో 101 చేరు లెక్క పెట్టి లెక్క పెట్టి లెక్క పెట్టి లెక్క పెట్టి లెక్క పెట్టి కోరుకో 101 నువ్వు ఎన్ని కోరుకున్నా గాని సుభద్ర ఇక కాదు అనుకుంటానమ్మా నా భార్య అగో లేదు అనుకుంటానమ్మా నా భార్య నీకు కోరుకున్న వారం అమ్మా ఓ మహిళ నీ కొంగులో పెడతానమ్మా చిన్నదానా బాబామని ఒక్కటి కాదు 101 వరం కోరుకో నీకు జాలదంటివా ఈ నిట్టూరు నిమ్మల పెళ్లి అమ్మాయినడికి పెట్టుబడి పెడతావు మరి ఇప్పుడైతే ఉంటాయి గడిచేపు అయితే ఉంటానరా నాదా ప్రాణేశ్వర అయ్యో స్వామి వై రామ 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 అయ్యో నాదరావు ప్రాణనాదా ఓ నాదా అయ్యో ఏమంట చెప్పవాలే ఓ నాదా మనకు ఏలే రాజ్యాలు ఉండే ఓ నాదా మనకు ఎక్కే గుర్రాలు ఉండే ఓ నాదా నాదా అడిగిన వారికయ్యా ఓ నాదా మనము దానాలు వేసినామే ఓ నాదా అవును దేవి ఎన్నో ధర్మాలు వేసినామే ఓ నాదా అయ్యో ఏ దానం అడ్డుపడది ఓ నాదా నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓ నాదా అయ్యో ఉనరంగ వీణరాదే ఓ నాదా నాదా నేను భరత తోటి భాగ్యం అనుకున్నానయ్యా మొగలి తోటి మోక్షం అనుకున్ననే నాదా సిరి తోటి శృంగారం అనుకున్నానయ్యా పతి ఇక నాకు బంగారం అనుకున్ననే మరి కాదని ఎవరన్నారమ్మ నిన్ను అన్నల రాజ్యం అడవి రాజ్యం అంటారయ్యా కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు చేసుకున్న భరత రాజ్యం ఉంటే సవరాజ్యం అంటారు నాదా ఇక కట్టుబట్టాలు ఉంటే ఓ నాదా ఎట్టి సాగాడి పాలే ఓ నాదా ఆవులు గోలుంటే ఓ నాదా పాలి వాళ్ళ పాలు నాదా ఓ నాదా దాచుకున్న తన ఉంటే ఓ నాదా ధరణి దేవత పాలే ఓ నాదా గొడ్డు వాళ్ళ సంపద ఉంటే ఓ నాదా గూడా పునాది పాలే ఓ నాదా ఏ తల్లి కడుపు లోపలనైనా గాని నాదా కొడుకులు ఉట్టాలనంటారు కోరికలు తీరాలనంటారు బిడ్డలు ఉట్టాలనంటారు నాదా భ్రమలు తీరన్నని అంటారయ్యా అందుకని మన సంసార జీవితంలో ఓ నాదా అయ్యో కోటికొక్క కొడుకు లేడే ఓ నాదా అయ్యో లక్షకు బిడ్డ లేదు ఓ నాదా మన బతుకు పాడవాడా ఓ నాదా నేను 100 రోజులు ఉట్టలేదా ఓ నాదా నేను కొందరోలు వెరగలేదా ఓ నాదా ఏ వాడ గట్టుకు పోయిన గాని ఏమిటమ్మా సుభద్రదేవి ఎంతమందిని కొడుకులను కన్నవు తల్లి ఎంతమందిని బిడ్డలను కన్నమ్మంటే అడిగిన వారితోటి నేను ఏమాని సమాధానం చెప్పవాలి నాదా ఓ నాదా ఒక్క మాట చెబుతున్న వినవయ్యా
అమ్మ అని పిలిచేటి మాట లోపల ఎంతటి కమ్మదనం ఉంటది. పిలువని పిలువని మరి పులకించను, ప్రేమను వర్షించను. ఆయాసము లోపలనైనా గాని ఆనందము లోపలనైనా గాని నాదా అమ్మ అనేటి మాటకు నాదా నేను నోసుకోకపోతున్నానయ్యా. అందుకని మనకు కొడుకులు బిడ్డలు లేరేమో నాదా. ఒకవేళ గిట్ట కర్మము తక్కువ అయి ఒకవేళ నీ ప్రాణమో నా ప్రాణమో వెళ్ళిపోతే మనకు తలగొరి పెట్టేటందుకు నాదా ఒక్క కొడుకు మనకు లేకపాయే. తలాపున కూర్చొని ఎడిసేటందుకు ఒక్క బిడ్డ మనకు లేకపాయనయ్యా. అందుకని ప్రాణనాదా ఓ నాదా నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓ నాదా. ఏమిటమ్మా? కొడుకులు కావాలనయ్యా ఓ నాదా, నాకు బిడ్డలు కావాలనయ్యా ఓ నాదా. శివ శివ లేదంటే ప్రాణనాదా ఓ నాదా, ఓ నాదా ఓ నాద ప్రాణేశ్వర. కొడుకులు బిడ్డలు పుడితేనే బ్రతుకుతగాని నాదా, లేకపోతే అగో కాదు లేదు అన్న మాటలు అయ్యేటట్టు ఉంటే నీ ప్రాణముల కాడ మడవంత బండ పెట్టుకొని ఇక నా శిరస్సు బ్రద్దలు వేసుకొని ఇక నా ప్రాణము తీసుకుంటానయ్యా ఓ ప్రాణనాదా. అగదూడు వగదూడు అవలాల అక్కలాల ఆలకించదాతలాల ఆ కన్న తల్లి చూడు భర్త పాదాలు కట్టుకొని కలకల కన్నీరు తీసింది. నాదా ఆడిది ఓకాడ ఉడుతది, మొగోడు ఓకాడ ఉడతాడు. నడువ నలుగురు పెద్ద మనుషులు కలిసి వాళ్ళకు పెళ్లి ఎత్తరయ్యా. అగో ఆడదానికేమో పుణ్యం కొద్ది పురుషుడు, మొగోనికి రాత కొద్ది రంభ, దానం కొద్ది పిల్లలు, అదృష్టం కొద్ది అన్నదమ్ములు అంటారు. నాదా మానవుడై భూమి మీద పుట్టినప్పుడు సతిని పెళ్లాడేది సంసార సుఖంకు, సుతుల పోషించేది గతుల కొరకు అంటారు. నాదా రేపు మనం చచ్చిన్నాడు తలగొర్రాయి వెట్ట మన కొడుకులు లేరు, తలాపున కూసుండి ఏడు బిడ్డలు లేరు. మానవుడు భూమి మీద పుట్టిండురా అంటే పుట్టిన తేదీ ఎట్లా రాసి పెడతామో సచ్చే తేదీ కూడా పరమాత్ముడు ఆనాడే రాసి పెడతాడట. ప్రతి పుట్ట గాని చెట్టు గాని మనిషి గాని ఏ ప్రాణి గాని కొన్నాళ్ళు కాల గర్భం లోపల కలిసిపోవలసిందే. రేపు మనం చచ్చిన్నాడు కర్మకాండ జరిపించటానికి మనకు కన్న కొడుకులు లేరని బాధపడుతున్నా. ఉండరాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది. ఎప్పుడో పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్యరాత్రి ఎందో పాము కూసాన్ని నిడిచిపెట్టి పారిపోయినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు అయ్యేది ఖాయం. నాదా ఉన్నరా మన తాతలు తండ్రులు పితృలు పితాభగులు ఎంతమంది ఉట్టలేదు, ఎంతమంది మట్టి లోపల కలిసిపోలేదు. రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగి దాగిన, పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నారు. మనం జరిపోయినాడు కర్మకాండ జరుపుటానికి కొడుకనేవాడు ఉండాలి తిలోదకాలించడానికి. అందు గురించి మన వంశవృక్షం కొరకు నేను బాధపడుతున్నా. అయ్యా ఇవల్లటి రోజు లోపల సుమన్ టీవీ వాళ్ళు వచ్చి శివజ్యోతి కథ చెప్పిస్తున్నారు. ఈ కథ చూస్తామని చిన్నలు పెద్దలు 10 మంది వచ్చి కూసున్నారు. ఈ కథ లోపల జోకు చేయని చిత్రకథ చెప్పని 10 మంది నవ్వుతారు. నవ్వి నవ్వి ఏమంటారు, అమ్మా పోరడు భలే జోకు చేసిండే, నవ్వుతే కడుపంత నొత్తందవ్వా అని కడుపు పట్టుకుంటాం. తొవ్వంటి నడుచుకుంటా పోతే కాలుకు ముళ్ళు గుచ్చని ఏలుకు పోట్రోతు తలగని ఏదన్నా యాక్సిడెంట్ గాని అవ్వా సత్యనే అంటాం. పెండ్లమా సత్యం అనేవాడని అంటాడా? అది ఎంత ప్రేమ గల్ల పెండ్లం గాని మొగనికి 102 డిగ్రీల టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచాల పడి మూలుగుతుంటే ప్రేమ గల్ల భార్య మంచం కాడికి వచ్చి ఏమండి 3 రోజుల జ్వరంతో బాధపడుతున్నావు, సూదులు ఎత్తున్నారు, గోళీలు మింగుతున్నావు, గావ రైతలేదా, ఇంత ఛాయ్ తాగుతావా, ఓ డబల్ రొట్టె తింటావా, ఓ సంత్రపండు తప్పని నోరు రుచికత్తది అని 10 మాటల పెండ్లం వచ్చి మంచం కాడ తిరగని అమ్మా అమ్మానే కలవరిస్తాడు గాని పెండ్లమా అనేవాడన్న కలవరిస్తాడా? ఆయాసము లోపల ఆనందము లోపల ఆదికి చేసేది కన్న తల్లిని. పిలువను మదిపుల కించను ప్రేమను వర్షించ తొలి పలుకు అమ్మ అంటారు. నేను అమ్మను కావాలను బాపు కావన్నని బాధపడుతున్నాను అన్నది. వీళ్ళిద్దరి సంభాషణ ఇట్లా జరుగుతుంటే మరి అటువంటి ఒక కలహభోక్తైనటువంటి బ్రహ్మమానసు పుత్రుడు నారద మహర్షి త్రిలోక సంచారి చిరుతలు తాంబుర్ర పట్టుకొని ఆ వీణానాదం వాయించుకుంటా హరినామస్మరణ చేసుకుంటా ఎట్లత్తున్నాడు. పాండురంగా విట్టాల జై పండరినాథ విట్టాల, పాండురంగా విట్టాల జై పండరినాథ విట్టాల, హరినారాయణ దురిత నివారణ, హరినారాయణ దురిత నివారణ, పరమానంద సదాశివ శంకర భక్త జన ప్రియ పంకజలోచన నారాయణ సమతాదోహం,
రంగ రంగ విట్టాల రంగ సాయి విట్టాల హరి విట్టల్ జై విట్టలు హరి విట్టల్ జై విట్టల్ జై విట్టల్ జై రుక్మాబాయి రంగ విట్టాల రామ రామయ్య వంతు నన్ను రక్షణ ఏమిట నీ వంతు కేశవాయ వంతు నా దోషం బాపుట నీ వంతు గోవిందాయ వంతు బంధం బాపుట నీ వంతు శివ శివాయ వంతు నా చిత్తము నిలుపుట నీ వంతు హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర భక్త జనప్రియ పంకజలోచన నారాయణ తమదాసో నమో నారాయణ. నారదుడు సంకీర్తన చేసుకుంటూ వస్తుంటే సుభద్రదేవి సుమంత మహారాజు కళ్ళ చూసి ఆగో తక్షణమే ఎదురుంగా వెళ్ళిపోయి అతనికి నమస్కారం చేసి అతని పాదాలు ప్రక్షాళన చేసి కూసుండు అని ఉచిత సింహాసనం వేసి అయ్యా ఊరకే రారు కారణ జన్ములు మా రథముల ఇండ్లకు మీరిందు వచ్చుట మిగుల శుభం భయింది. ఓ నారద మహర్షి మరి అటువంటి మాకొక్క సందేహం కలిగిందయ్యా అన్నారు. ఏమిటమ్మా చింతాకాంతులై ఉన్నారంటే మాకు సంతాన ప్రాప్తి లేదు అన్నారు. అయ్యా మీకు సంతాన ప్రాప్తి కలగనంటే నేను ఒక మాట చెప్పుతా. మరి అటువంటి నేను చెప్పినట్టు ఆ పూజా విధానం మీరు చేస్తే మీకు సంతానం కలుగుద్దు అన్నాడు. స్వామి ఎటువంటి పూజ అన్నాడు. అమ్మా మరి వత్సరములకెళ్ళ మొదటి సంవత్సరం ప్రభవనామ సంవత్సరం, మాసములకెళ్ళ మొదటి మాసము చైత్ర మాసం, వారములకెళ్ళ మొదటి వారం ఆదివారం, పాఠ్యముల అటువంటి ఒక తిథులకెళ్ళ మొదటి తిథి పాఠ్యమి, మరి వ్రతములకెళ్ళ మొదటి వ్రతము అటువంటి ఒక్క కేదారి గౌరీశ్వరి వ్రతం. ఆ వ్రతాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు సంతాన ప్రాప్తి కలుగుద్ది అన్నాడు. స్వామి ఈ వ్రత వివారికి ఎవరైనా చేశారా, మాతోటే చేయిస్తున్నారా అన్నారు. అమ్మా సందేహం వద్దు, పూర్వం లోపల అటువంటి ఒక్క శశిదేవి నోమింది, ఇంద్రునికి భార్య అయింది. ఆగో గౌరీదేవి అంటే పార్వతి నోవింది, పరమేశ్వరుని అర్ధ భాగం లోపల లీలమై ఉన్నది. గంగమ్మ నోవింది, శివుని శిరమందు నిలకడయింది. సరస్వతి నోవింది, బ్రహ్మదేవుని వాక్కు యందు నిలకడయింది నాలుక పైన. మరి లక్ష్మీదేవి నోమింది, విష్ణుదేవుని వక్షస్థల హందు నిలకడయింది. గాంధారి నోమింది, 101 మందిని గన్నది. అమ్మా ఇది స్వచ్ఛమైన వ్రతం మీరు చేయవన్నాడు. మరి దీని విధానం ఏమిటయ్యి అంటే పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క గణపతి యొక్క విగ్రహాలు వేయించుకొచ్చి మీరు ఇద్దరాలు మొగలు మీ చుట్టాల బాంధువులు పిలిపించుకొని కోడి కూత పెద్దకు బ్రహ్మముహూర్తములు లేచి సక అటువంటి ఒక్క మీరందరు కలిసి కాలకృత్యములు తీర్చుకొని ఆవు పెండ తీసుకొచ్చి అరుగు మీద అలకాలే, వరిపిండితోని ముగ్గులేసి దానిపైన ముచ్చాల పీఠం పెట్టి పీఠం పైన కొత్త వస్త్రం వేసి దానిపైన కొంత ధాన్యం పోసి పాలకడలి ఎనగ పార్వతీ పరమేశ్వరులను ఆ యొక్క గణపతిని దానిపైన నిలిపి 21 గంధపుండతోని 21 పుష్పములతోని 21 జాకిటి ముక్కలతోని 21 పంచభక్ష పరమాన్నములతోని 21 తీరు పుష్పాలతోని ఆ అమ్మవారును పూజించి తీర్థ ప్రసాదములు తీసుకొని ఆ అమ్మవారికి అటువంటి మీరు వ్రతం పట్టినట్టయితే మీకు తప్పకుండా సంతానం కలుగుద్ది అన్నాడు నారద మునీశ్వరుడు. సరే మంచిది నారద చేస్తామని చెప్పిండ్రు. అప్పుడు చేసుకున్న భర్త ఏమన్నాడు, బావా మనకేం తక్కువ ఉన్నది, ఏనుగులు మోసంత ఎంటున్నది, గుర్రాలు మోసంత బంగారం ఉన్నది. 7 దాసోళ్ళ తీసుకుపోయి కంసలి రామన్న దగ్గరికి పోయి ఆ విశ్వ బ్రాహ్మణునికి దండం పెట్టి మనకు పాలకడిలైన ఆ పార్వతీ పరమేశ్వరుల గణపతి విగ్రహాలు వేయవాను అవి తీసుకొచ్చి మనం పూజా మందిరములు పెట్టుకొని పూజ చేస్తామనగానే ఇప్పుడే బంగారం పట్టుకొని కంసాలి రామన్న దగ్గరికి విశ్వ బ్రాహ్మణుల ఇంటికి పోతానా అని ఆగో అటువంటి ఆ తల్లి దాశివాళ్ళ విలుసుకుంటున్నది. ఓ రామ రామ దొరసాని మరి నీ కింద 7 దాశోల్లో ఉన్నావు. ఎవరినో ఒక్కరిని పేరు పెడితే ఓ అని అంటారు. అవ్వా మరి మా పేరు లేదా? పేరు లేదంటే నీ పేరు నాకు చెప్పినా అదే నా పేరా? నా పేరు కొట్టవెనికిల్లు కొత్త చిన్నమల్లు అంటారు. కొట్టవెనికిల్లు కొత్త సినిమాలు ఉంటా అదే ఉండదా? ఎట్లెట్లుంటది? నా పేరు మల్లక్కే, మా యారాల పేరు మల్లక్కే. ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచుడు భయం. ఆ గుడిసెలకెళ్ళి మా అక్కచ్చి ఓ అనంటే
ఈ గుడిసెలకెళ్ళి నేను పోయి ఓ అంటే నిన్ను కాదు మీ చెల్లెమల్లుని పిలిచిన్ను అనుడు. ఆ గుడిసెలకెళ్ళి పోయి నేను ఓ అంటే నిన్ను కాదు మీ అక్క మల్లుని పిలిచిన్ను అనుడు. మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు. మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది. కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లు అంటే నేను పలుకుతానబ్బా. ఓహో అట్లా పెట్టుకున్నావా? మరి నీ మొగని పేరేం పేరే? నా మొగని పేరా? నా మొగని పేరు అజగరెల్లు. సువర్దాన తుర్కోలు లవ్ చేసిన. ఇక తెలుగోళ్ళు కరువేరే అని తుర్కోళ్ళు లవ్ చేసిన. అగో సగం తెలుగు ఉన్నది సగం తుర్క ఉన్నది కదా ఆ పేర్ల. ఆహా నీకు అట్ట డౌట్ అనిపించిందా? మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగండు కాలేదట. గోడ పునాది లేకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళకు పిల్లలు పుట్టకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళకు సంకసాట అయితేనే శంకరం ఉండదు. అందరికి మా అత్తకు పిల్లలు లేరు. ఈ అందరు పేరు నాదే పెడతాను. ఇక నీకు పిల్లగండు గారు, నీ పిల్లగండు గారు, నీ పిల్లగండు గారు, నువ్వు గొడ్డుదా అని, నువ్వు గొడ్డుదా అని, నువ్వు గొడ్డుదా అని పంచ పేరునాలు పెడతారు. ఈ ఆసందు చూసుకొని లచ్చవ్వ ఇక వాళ్ళ అత్త గులుగుడే, మామ గులుగుడే, యారాళ్ళు గులుగుడే, చేసుకున్న భర్త కూడా గులుగుడే. అయ్యో ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమత్తది? పెద్దలకి ఏమత్తది? మరి బాలలకి ఏమత్తది? బ్రతుకమ్మ పండుగ. మరి పిల్లలకి ఏమత్తది? పీరీల పండుగ, పిర్రల పండుగ. కండ్లు పోతే అట్లా పీరీల పండుగ. కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంటన్నా. ఇలా వేనంకే ఉండేది మళ్ళా చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎట్లత్తాన్రు? ఎట్లా? అస్సయిద్దుల అంకమ్మద్దుల, అస్సయిద్దుల అంకమ్మద్దుల అనత్తాను. ఇక రాంగ గిసొంటి పెద్ద మనిషి ఏం చేసింది? పిల్లానికి పిల్లగాండ్లు లేరు, ఇంకా పీరీలు వస్తానే పీరీల కొంగు పట్టుకొని పిల్లగాండ్లు అవుతారు అన్నది. అన్నవాళ్ళ మా అత్త ఏం చేసింది? పస్కన వేయింది, పుష్కన పట్టింది, కొంగుల కుడుక పడ్డది. ఏదే కుడుక? నాకు కాదు మా అత్తకు. మీ అత్తకేనా? నీకే అనుకున్నా. కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టిండు. కుడుకతోటేనా? కుడుకతోటే. అది ఏ కుడుకో మరి? పిర్రల కుడుక. ఏ కళ్ళు పోతే పీరీల కుడుక అనాలి. ఇక కుడుకతోనే కొడుకు పుట్టా అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడని మందకాడికి పోయి ఒక ఏటను తీసుకొచ్చిండు. ఏటను తీసుకొచ్చిన వాళ్ళ మా తొల్ల అత్తేమంటుంది, కొత్తగా వచ్చిన అదరు గొల్లిరుకాము వెనక నుంచి వెళ్ళల్లవ్వ పోనియా అన్న వాళ్ళు ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు, బలగం బాగున్నది అని తుర్కదేవునికి అలలు చేసిండు. ఎల్లవ్వ తెలికో మురదాలు చేసిండు. మరి 2 పేర్లు కలపాలి కదా. అంకుసాబుల పేరు అజ్గరు, ఎల్లవ పేరు ఎల్లు, అజ్గర్ ఎల్లు అన్న పేరు పెట్టి. మరి పోనీ గాని నీకేమైనా పిల్లగాని అయ్యిరా? పిల్ల నాకు ఒక్క కొడుకు. నీ కొడుకు పేరేం పేరే? ఆడు పేరుకి వచ్చినోడు, ఆ కీర్తికి వచ్చినోడు. లంగనా దొంగనా? నిన్న ఎప్పుడేమన్నా అన్నాడు? ఆడు దుబాయ్ గిట్ట వేయండా? దుబాయ్ పోయే మొగోడు అయిందా? మస్కడ్ వేయండా? మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిందా? నీ కొడుకు నీ మీద గిట్ట ఏరు పడ్డా? ఆడ ఏరెత్తవో ఏరెక్కడ ఏమైనట్టే ఆడు మా అత్తకు అలవాటు అయిండు. సిగ్గు లేదు లంజం ఉండా? నీ కొడుకు నీ అత్తకు అలవాటు అయిందా? ఇక దాని పక్కనే ఉంటాడు, దాని ఇంటికనే ఉంటాడు, దాని దగ్గరనే తింటాడు, నా ఇంటికి వస్తాడన్నా నవ్వ అనిపిస్తాడు. దాని దగ్గరనే తింటాడు, దాని దగ్గరనే ఉంటాడు, నా దగ్గరికి వస్తుండా అంటే నీ కొడుకు ఇంతకు ఎన్నేళ్ళు ఉంటాయా? 2 ఏళ్ళు. 2 ఏళ్ళ పిల్లగాడు పిసదానా? అక్కడ బాబం మీరే, ఇక్కడ మనవడేనా? సనువైండు అనుకోవాలి అంటే పాప అంట కడతానవా దొరసారి నీ పండ్ల కుక్కలేరు కను. ఇప్పుడు అంటే నోటరిండా అక్కడ 2 ఏళ్ళ పిల్లగాడనే, ఇక్కడ బాబం మేనే సనువైండు అనుకోవాలి. నువ్వేం అట్లా అనుకోవాలి. ఈ పిల్లగాడు అంబార్కి అలవాటు అయిండు, పిల్లగాడు అంబార్కి అలవాటు అయిండు అంటే అంబార్తో సంసారం చెప్తాండ. అంబారుకు మనసులకు తేడా లేదే. ఇక 2 ఏళ్ళ పిల్లగాడుకు బాబమ్మకి తేడా లేదా? నువ్వేంటివి నోటరిండా? ఇగో అవ్వ మాటకు తప్పు బోడనెత్తికి ముప్పు అన్నట్టు మాటకు అంకెది ఇస్తాను. నువ్వు ఎందుకు విత్తినవో చెప్పు. ఎందుకు పిలిచినవు దొరసాని నేను కదే అంటన్నా. నువ్వు ఎందుకు పిలిచినవో చెప్పు. అట్లా చెప్పు. ఏమిటమ్మ దాసిలారా దాసిలారా, నేను ఒక్క మాట చెప్పుతున్నా దాసిలారా, ఈ మాట మన సందు పెట్టు దాసిలారా. ఇన్ని సంవత్సరాల పొద్దుగా పోతున్నది గాని నా కడుపు నడుపున చూసినవా? ఒక్క కొడుకు లేకపోయే, ఒక్క బిడ్డ నాకు లేకపోయేనమ్మా. కేదారి గౌరమ్మ వ్రతం పట్టాలంటే చూసినవా? మరి ఇక్కడికి దగ్గర చూసినవా? దాసి బిడ్డలారా, ధర్మకాంతలారా, కౌసలి రావన్న ఇంటికి వెళ్ళిపోవాలి బంగారం పట్టుకొని పోతే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చి మరి లోలంపు ఏడ లోపల పూజలు కడితే నాకు సంతానం కలుగుతుందట. అందుకని కౌసలి రావన్న ఇంటికి పోవాలి మనం. అవ్వా కంసలి రావన్న ఇంటికి పోదామా? అంశల రావన్న ఇంటికి పోదామా? సరే తల్లి పోదాం పమ్మ అని అగో 7 దాసి వాళ్ళు అగో ఎట్లా పోతున్నారు? రామ రామ ఎట్లా పోతున్నారు? పునాపు వెన్నెల పూసి గాయంగా, మాస వెన్నెల ఆగి గాయంగా, ఈ
పునాపు వెన్నెల పూసి గాయంగా అమాస వెన్నెల ఆగి గాయంగా రజరాజలు తిరిగి రాజాలు తిరిగి ప్రజలను దశ దేశాలు తిరిగి దేశంలో నేను చూసి దేవాకాంతలను రజుగారి బిడ్డ రమ్మ దొరసాని రమ్మంట రానంది నేనేమి వలలో ఆహా ఎన్నెలకు తంతేరి వలలో కన్నేలిద్దారు దండంగ దని మడిమే వలలో తగ్గున్న దర్శే వలలో వెన్నెల 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 దశలు ఈ అడిగల్లి దశలు వెన్నెల వెన్నెల ఈ ఎడవస్తా ఉన్నారు వెన్నెల వెన్నెల ఏడుగురు దాశోళ్ళు అటువంటి ఆ కన్న తల్లి ఆ వంశల రావన్న బయటికి వచ్చి ఇగో ఏమిటయ్య రావన్నా రావన్నా నేను చెప్పుతున్న మాటలయ్యా రావన్నా నువ్వు శివనందు పెట్టరాదా రావన్నా అయ్యా ఓ రావన్నా అగో నీ యొక్క ఇంటికి బయటికి వచ్చినవు తండ్రి నీ ఇంటికి మేము వచ్చినవు తండ్రి ఒక అటువంటి గణపతి విగ్రహము అగో పార్వతమ్మ విగ్రహం చేసినట్టయిందుంటే సుమంత మహారాజు భార్య సుభద్రాదేవి అగో మమ్మల్ని తోలిందయ్యా రామ 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 అమ్మా మరి ఎండి బంగారం పట్టుకొని కంసాలి రామన్న ఇంటికొచ్చి అయ్యా పార్వతీ పరమేశ్వరుల గణపతి విగ్రహం అయ్యవనంగానే సరే మంచిదమ్మా సుభద్రదేవి అని తలదిగపారు స్నానం చేసి అగో ఎండి మూసల వెండి పోసిండు పైడి మూసల అటువంటి ఒక్క బంగారం పోసి అగో పంచలోహాలు గరిగి పార్వతీ పరమేశ్వరులు గణపతి విగ్రహం తయారు చేసి అమ్మ చేసిన అటువంటి కొంటవమ్మ అని ప్రతిమలు చేతుల పెట్టంగా అయ్యా ఈ చేతకూలి ఎంతో దీని సంభావన అడుగువన్నది అమ్మా ఇవల్ల ఎండిచ్చినా బంగారం ఇచ్చినా గాని ఆపతచ్చిన్నాడు అమ్ముకొని తింటాం అది ఉండదు దొంగోడు చూసినా తోసుకొని పోతాడు నేను పిలగన్ల గల్లోని చెరువు కింద నాకు భూదాన వరంగా 20 గుంటల పొలం రాసి నీ పేరు చెప్పుకొని మేము 4 మెతుకులు తింటామన్న వల్ల సరే మంచిదా అని 20 గుంటల పొలం రాసిచ్చి ఇంటికి వచ్చి తన తోటి చుట్టాలకు బంధువులకు బ్రాహ్మణులకు అందరికి చెప్పింది అగో ఎప్పుడైతే అందరూ చేరవచ్చిండ్రో ఆనాటి దినము లోపల తెల్లవారుజామున బ్రహ్మముహూర్తములు లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానాలు చేసి సంధ్య వార్చుకొని ఆవు పెండ తీసుకొచ్చి అక్కడ అరుగు మీద అలికి దానిపైన వరిపిండితోని ముగ్గేసి ముచ్చాల పీఠం పెట్టి పీఠం పైన వస్త్రం వేసి కొంత ధాన్యం పోసి ఆ పాలకడలి అయిన పార్వతమ్మ ఆ పరమేశ్వరుడు మరి అటువంటి గణపతిని మరి అటువంటి ఒక ప్రతిష్ఠించి ఆ బ్రాహ్మణులు వచ్చిండ్రు అమ్మా మీరు ఏం ఆశించి ఇక్కడ అటువంటి పూజ చేస్తున్నారంటే మాకు సంతానహీనులవై సంతాన ప్రాప్తి లేక నారద మహర్షి చెప్పిన మాట పట్టుకొని కేదార గౌరీశ్వరి వ్రతం చేస్తున్నాం ఈ వ్రత ఫలితంగా మాకు సంతానం కలిగితే కొడుకే పుట్టని బిడ్డే పుట్టని మేము దండరెక్కలకిద్దరాలు మొగలవు ధర్మకంకురం కట్టుకుంటున్నాం అడిగిన వారికి కాదు లేదని 2 అక్షరాలు నాలిక వీనికి రాకుండా మేము దాన ధర్మాలు చేస్తామని ధర్మ కంకురం కట్టుకున్నారు ఆ భార్య భర్తలో 21 పూలతో అని 21 తీరు పత్తిరితో అని 21 గంధ పుండలతో అని 21 జాకిటి ముక్కలతో అని 21 పంచవక్ష పరమన్నాలు పెట్టి పార్వతీ పరమేశ్వరులను ఎట్లా వేడుకుంటున్నారు తల్లి పార్వతీ తనయుల మొరవిని తరలిటు రావమ్మ పిలిచిన పలకవే మాయమ్మ తల్లి పార్వతీ తనయుల మొరవిని తరలిటు రావమ్మ పిలిచిన పలకవే మాయమ్మ
కల్లగాదున మనము నందు నేను దరచితి నోయమ్మ మొరవిని తరలిటు రావమ్మా అమ్మ ఆదిశంకరుని అర్ధనారివే భువిలోన మంకాళిదేవివే ఏది నీదు రూపంబు చూపవే నీ దయ కలిగిన వారికి ఇలపై బాధలు లేవమ్మా మొరవిని తరలిటు రావమ్మా తరలిటు రావమ్మా పిలిచిన పలకమే మాయమ్మ పరమేశునికి పట్టపురాణి పరమ భవాని పంకజనయని అరమొరలేక వరములిచ్చటి కరణు భవాని శరణు శరణు అని వేడిన వారిని దరిదేర్చినవమ్మ దండిగా దీవనలివ్వమ్మా అమ్మ జగతికి మూలము నీవే కాదా నిగమ గోచరి నీ దయరాదా పొగడిన భక్తుల బ్రోవగలేవా పగతుల బలి మార్చగరావా భోగ భాగ్యములనిచ్చే తల్లివి నీవేనోయమ్మ మొరవిని తరలిటు రావమ్మా తల్లి పార్వతి తనయుల మొరవిని తరలిటు రావమ్మా పిలిచిన పలకమే మాయమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు హరనాడ పరాశక్తి భ్రమరాంబిక శాంభవి భవాని భక్త చింతామణి కంచె లోపల కామాక్షి మధురై లోపల మీనాక్షి బెజవాడ లోపల కనకదుర్గ అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఓ శంకర పరమేశ్వర రాజరాజేశ్వరము రామలింగేశ్వరము కాశీ విశ్వేశ్వరము కాళహస్తీశ్వరం నందివాహన నాగభూషణ గౌరి మనోహర గంగ జటాధర ఎక్కడున్నవయ్యా రవీంద్ర త్రినేత్ర రాణికాత్రోత్ర శ్రీకంఠు సర్వేశ శ్రీశంభయీశ భవాని ముల్లోక భక్త గణాశ శ్రీకా వినీతార కారుణ్య ధారణ అంకుర సంసార నిర్వాప గర్వాప ఏ పాప సేవించు మావించు డెందంబులెన్నియును విశారంబులు లేక నీ పేరు ఎప్పంగా నిలివెల్ల నా మనసు పొరలి పొంగించేది ఆ శంకరాయని పూజలల్ల రాజెత్త ఉన్నరే రామ ఓ రామ వాళ్ళు ఆ సేవలల్లా ఎత్త ఉన్నారు ఆ రామ ఓ రామ ఆగో ఇద్దరు మొగలు ఆ పార్వతి పరమేశ్వరుల పాదాల చెంత ఉండి పరిపరి విధంబుల ప్రార్థించి మంగళ నీరాజనములు సమర్పించి అందరికి తీర్థ ప్రసాదములిచ్చి అందరూ విందు వినోదాలు జరిగినాక వీళ్ళు కూడా అటువంటి ఒక్క తీర్థ ప్రసాదము తీసుకొని బొజ్జార భోజనము చేసి అదే పీఠం ముంగట సిరిసాపేసుకొని ఇద్దరాలు మొగలు వండుకున్నారు. అమ్మవారుకు నాయన్న పార్వతమ్మకు మేళ్ళ వందింది. ఊగని గంటలు ఊగుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నాయి. మిన్ను కావురు కప్పింది, మిరుగుళ్ళ వర్షం కురిసింది, పట్టవాటిలు సుక్కలు జల్లు అన్నాయి. పార్వతమ్మ పరిట కొంగు దడిచేవారి కళ్ళ పార్వతమ్మ కళ్ళ చూసింది. మరిది అన్నమున్న కన్నీర, అన్నం లేని కన్నీర, దోష కన్నీర, నిర్దోష కన్నీర, పిల్లలున్న కన్నీర, పిల్లలు లేని గొడ్రాలు కన్నీర. ఎవరు మా పూజ కడతాండ్రు, ఎవరు నన్ను సంకల్పం చేస్తున్నారా అని ఎడమ కన్నుకు కాటుక పెట్టింది, కుడి కన్నుకు సునీరు కుదిరిచ్చి పెట్టి అది ఒక్క చేతుల్లో అంజనాలు వేసింది. వరి ఒక్క చేతుల్లో అంజనాలు వేసింది. వారి కిందేడు లోకాలు, ఆ మీదేడు లోకాలు, ఇక 14 లోకాలు పారదూత ఉన్నది. యుగలోకము, జగలోకం, మానవలోకం, మత్స్యలోకము, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల 14 భువన భాండములు పాటించి సూచవారకల్లా ఇక్కడికి దగ్గర 26 యామడ భూలోక నగరం అందు సుమంతగిరి పట్టమేర సుమంత మహారాజు భార్య సుభద్రదేవి సంతానహీనురాలై నారద మహర్షి చెప్పిన మాట పట్టుకొని భార్య భర్తలు కలిసి నాకు గౌరమ్మ నోము నోవి నన్ను నమ్ముకొని నా పూజలు చేస్తున్నారు. నమ్మిన వాడిని అటువంటి ముంచరాదు, నరక కూపంలో దయ్యరాదు, ముక్కంగా చేతులు గయరాదు, మోక్షం ఇక తప్పరాదు. నా అంశతోని నా వరాల ఒక్క ఆడపిల్లలు నో సంగుత అని అమ్మవారు ఎదబొచ్చమీని మట్టి ఒలిసి మారడిగి అంత ముద్ద వేసింది. ఆ వగ్గింతంత భూమి మీనేసి మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్రం చేరు, మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్రం చేలో అది కట్టు ఆనంద కట్టురా, అది కట్టు ఆనంద కట్టురా, భూమి కట్టు భూమండల కట్టు భూతపేత పీసాసుల గడుతూ తల్లల్లున్న ఎల్లును గడతా, తల్లల్లున్న ఎల్లును గడతా, గడికున్న గడి మైసును గడతా, దిగుట్లున్న దుర్గమ్మను గడతా, గోడకున్న సమ్మక్కను గడతా, శాంతనున్న మంకాలిని గడతా,
ఊరుగా ఊరబోసును గడతా ఊరలమ్మ జడలమ్మన గడతా పొలిమేరిన పొతలు ఇంగని గడతా మంతెచ్చొల్లా మాటల గడతా మంత్రకల్లా గొంతులు గడతా ఇన్ని కట్లు నేను గడతా నేనే మాయరా గారడి నా పేరే మాయరా గారడి పాటికి మంత్రం పదము తప్పలేదు ఊటికి మంత్రం నుడుగు తప్పకుండా కచ్చపల్ల బండారు కైమంతరిచ్చి అగో ఎప్పుడైతే ఒక్కనాయన పార్వతమ్మ విగ్రహం ముంగట పుట్టు పుట్టు అంటే బంగారు వన్నె లోపల బాలమావిడి పండు పుట్టింది పడుకున్న సుభద్రమ్మ కల లోపల స్వప్నం లేవని చెప్పుతున్నది బిడ్డ నీ భక్తికి మెచ్చి నీ పూజలకు మెచ్చి నీకు ఆడివిల్ల సంతానం సంగుతున్నా నువ్వు తెల్లవారుజామున లేచి చూసుకో మా విగ్రహం కాడ బాలమావిడి పండు ఉంటది ఆ ఫలమును నువ్వు భక్షించినట్టయితే నీకు ఆడివిల్ల ఉడుతది పొమ్మన్నది ఓలోకులారా మాట చెప్పి ఆ తల్లి శటాన శప దెబ్బ కొట్టింది దిగ్గువని లేచి చూసేవారకల్లా అమ్మవారు చెప్పినట్టుగా పార్వతి పరమేశ్వరుల పాదాల చెంత విగ్రహాల కాడ బంగారు వన్నెల బాలమావిడి పండు ఉన్నది తెల్లవారుజామున ఇద్దరు భార్య భర్తలు లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం అనుష్ఠానం చేసుకొని అమ్మవారికి దీపధూప నైవేద్యాలు పెట్టి ఆ బాలమావిడి పండును ఎప్పుడైతే ఆ తల్లి తిన్నదో ఆ మా అప్పటికైనా ఇప్పటికైనా పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగది పరమేశ్వరుడు ఫలమెత్తదాగది ఆ ఫలము తిన్న సుభద్రదేవికి అగో కడుపు లోపల పిండం ఉత్పన్నం అవుతున్నది ఓ రామ రామ మరి ఈనాటి వారికి 9 మాసములు ఆనాటి వారికి 9 గడియలట గడియలు గడుతుంటే గర్భిణెట్ల ఏర్పడుతున్నది ఆ తల్లికేమో కళ్యాణం వచ్చిన ఆగబోదు కక్కచ్చిన దాగబోదు ఫలం ఉన్న దాగబోదు పాప ఉన్న ఎన్నడికి దాగబోదు అంటారే అమ్మా